శివలింగం కొట్టేసింది. తిరుమల చెట్టి చందు రెస్టి అన్న అతను. అది వినాయకుడిదా? నేను అది ఆమె ఇంకా 4 ఉన్నారు సార్. అయితే ఇప్పుడు అర్జెంట్గా మీరు వచ్చారు కాబట్టి వాళ్ళు పనుల మీద వెళ్ళిపోయారు. 10 మంది కమిటీ వాళ్ళు ఉండి సేవ చేసుకుంటాం సార్ మేము. ఇది మా పరిస్థితి. ఈ పగలగొట్టిన అతని పేరేంటి అన్నారు? తిరుమల చెట్టి చందు. ఏం చేస్తారండి ఆయన? ఏమీ చేయడు. ఇప్పటివరకు గంజాయి తాగేవాడు. ఇప్పుడేమో ఇక వాళ్ళ అమ్మేమో చర్చికి వెళ్తుంది. ఆయన అటువరకు నాగపడక ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ప్రతిష్ట చేసింది సార్. నాగపడకలు 2 ఎరగొట్టేసాడు. ఒకసారి చూపిస్తుంది. 2 ఎరగొట్టేస్తే మొన్న దాంట్లో మేము మళ్ళీ కొత్తగా ఇక్కడ ప్రజలు సార్ అయ్యా పార్టీ ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి ఎరగొట్టాడు. అయ్యా సార్ అయ్యా 2 అక్కడే ఉంది. ఇది ఇక్కడను అక్కడ అది దిమ్మ తీసేసి ఏం చేయలేదన్నారు. చూడలేదు సార్ మేము. చూడనప్పుడు మరి ఎవరో తెలియదని ఆ తప్ప ఇంకెవరు చేయరు సార్. ఇది ఇప్పుడు భగవంతుడి మీద చెయ్యటం అంటే అది మా తెలిసినా ఇక చూడలేదు కదా అని వదిలేసాం. మొన్న అగ్రిల వారు ఇక్కడ బొత్తిపేట సంకుల్లో ఆయన తాత గారు గుడి నిర్మించాడు కదా. ఆయన మనవడు అన్నదానం చేసి నెల 2వ మంగళవారం ఈ మధ్య పోయినాడు. అవును సార్. ఆయన వచ్చి ఏమన్నా అంటే అప్పటికాడ అక్కడ షెడ్ వేయమంటే వేసాం. రేకులు డబ్బులు లేక అక్కడ ఆగింది సార్. ఇంత మట్టికి మొన్న 7వ తారీఖున షష్ఠి రోజున ప్రతిష్ట. అన్ని విగ్రహాలు ఒకే రోజున హోమాలు అన్నీ చేసి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దాఖలు కూడా బందరోళ్ళు ఏమంటున్నారు సార్. ఏమో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చేసేటట్టు అత్తయ్య గారు లేరు అన్నారు. మధ్యాహ్నం ఫోన్ చేశారు. ముందులా విగ్రహాలు ఏమైతే పాడైపోయినాయో పడేసి పగలగొట్టారో చూడండి. చూపిస్తుంది మొత్తం లోపల కూడా చూపించున్నాం. అలాగే సార్. ఆ విగ్రహం ప్రతిష్ఠ చేస్తే మళ్ళీ ఇక్కడ మొన్న ఆయన చేశారు సార్. ఇది గతంలో అతను చేసిందని తెలియక ఎవరో చేశారని వదిలేశారు. మళ్ళీ కొత్తగా ప్రతిష్ఠ చేసుకున్నారు. అది చేసి రాకపోతే ఇది కూడా అయిపోయింది సార్. నేను పరిగెత్తుకుంటూ వచ్చా. చూసారా మీరు? అతను కొద్దాం చూసేవాళ్ళు ఉన్నారు సార్. అయితే సాక్ష్యాలు చెప్పలేదు. అత్త వాళ్ళ అవసరంలో మేము ముందేమో ఇంటికొచ్చి పలానా శిఖరం ఇరిగిపోయింది సార్. అది ప్రతిష్ఠ చేసిన ఆనమాలు కూడా ఉంది. అది కాదు, అట్లా కాదుగా చూపించాలిగా. ఇరిగిపోయింది సార్. అది పైన కింద ఏమవ్వలేదు సార్. పైన ఇలా పెట్టండి. అది కూడా అటు కూడానా? ఆనాడు శంకు ఇక్కడ ప్రతిష్ఠ చేసిన ఆనవాళ్ళు కూడా చక్కగా కనబడుతున్నాయి. దాన్ని కూడా ఈ మూర్ఖుడు ఈ కుమారస్వామి విగ్రహాన్ని ఇలా కింద పడగొట్టేసి తన పైశాచికత్వం నిరూపించుకున్నాడు. జై శ్రీరామ్. మనం ప్రస్తుతం మచిలీపట్నం గిలకల తిండి ఏదైతే పోర్ట్ అంటున్నాం కదా, మచిలీపట్నానికి దగ్గరలో పోర్టు నిర్మాణం జరుగుతుంది అని చెప్తున్నాం కదా, ఆ పోర్టుకు సంబంధించి అలాగే రాజుల కోట, మచిలీపట్నం రాజుల కోట అని ఏదైతే చెప్తున్నామో మీరు వెనకాల చూడొచ్చు. రాజువారికి సంబంధించినటువంటి కోటకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అలాగే ఇటువైపు కూడా ఈ తుమ్మ చెట్లు అడ్డు తర్వాత ఆ కోట ఏదైతే ఉందో మచిలీపట్నానికి సంబంధించిన కోట అక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఊరిలో ఈ కోర్టుకు దగ్గరలో ఏదైతే ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిన్న క్రిస్మస్ సందర్భంగా ఒక క్రైస్తవుడు నిన్న ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని ఇదిగో ఈ రాయితోటి కొట్టి మొక్కలు చేయడం జరిగింది. అలాగే ఆలయం లోపల వినాయక స్వామి విగ్రహము అలాగే కుమారస్వామి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇగోండి, ఇది ఈ విధంగా ఈ శివలింగాన్ని మొత్తాన్ని కూడా ఇలా ధ్వంసం చేశాడు. అతను పేరేంటండి? అతనిది తిరుమల చెట్టి చందు అనేటువంటి ఒక వ్యక్తి. అతను క్రిస్టియను. అతను కూడా గంజాయి తాగుతాడంట. అతను ఒక
మారక ద్రవ్యాలకి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. అలాగే గతంలో కూడా అక్కడ నాగరాజ స్వామికి సంబంధించినటువంటి పడిగలు కూడా విరగొట్టినటువంటి ఘటనలు జరిగినాయి. ఈ జరిగినటువంటి ఘటన మీద చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది గ్రామస్తులందరూ కూడా. అయితే ఇంత మతోన్మాదానికి పాల్పడిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ లభించింది. మామూలుగా ఏదైనా ఒక మతస్థుడిని దూషించాడనే కారణం చేత నిన్న శివశక్తి సంస్థలో కరుణాకర్ మీద యూట్యూబ్ లో ఒక వీడియో చేసినందుకే అరెస్ట్ చేయడానికి పోలీసులు శివశక్తి కార్యాలయానికి వెళ్లారు. కానీ ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ ఈ రోజు శివలింగాన్ని విరక్కొట్టినటువంటి వ్యక్తికి అసలు స్టేషన్ బెయిల్ ఇచ్చి 24 అవర్స్ గడవక ముందే అతనికి బయటకు రిలీజ్ చేశారంటే ఇది పోలీసులు ఏ విధంగా అసలు మతోన్మాదుల్ని కాపాడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి అసలు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అసలు బెయిల్ ఇచ్చి అతన్ని బయటికి ఎలా వదిలారు ఇంత మతోన్మాదం ఉన్నటువంటి వ్యక్తుల్ని అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఒక్క నిమిషం సార్, ఈ విషయం జరిగినాక నేను ఇంటికి వెళ్ళి అడగ్గా ఆయన నేను వెళ్ళాను సార్. నన్ను ఆ చెంప ఈ చెంప దవడంప కొట్టేశాడు. పుట్టాడు అతనే కొట్టాడు సార్. ఆయనే ఉన్నాడు. ఒకసారి కంప్లైంట్ లో రాశారా మీరు? అది ఆయన రక్తం దెబ్బలేందే రాయని అన్నారు సార్. అది అంటే వాళ్ళకి ఫిజికల్ గా కనిపించాలి. అయితే వారు చెప్పేది ఏంటంటే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేసావా అని అడగడానికి గ్రామస్తులు ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇరువురు కూడా వెళ్లి అక్కడికి అతను అడగడానికి వెళితే వీళ్ళిద్దరినీ కూడా అతను చేయి చేసుకున్నటువంటి సందర్భం జరిగింది. ఒక ఆయన మీద అతను చెంపకాయలు దవడ మీద కూడా కొట్టడం జరిగిందంట. ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే రక్తం వచ్చే దెబ్బలు తగిలితే గనక మేము అది ఎఫ్ఐఆర్ లో రాస్తాము, లేకపోతే కొట్టిన దాన్ని మేము రాయమని చెప్పినటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి యావత్ ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందూ ధర్మానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరే పోలీసులు గవర్నమెంట్ కూడా వాళ్ళకి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. మన ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా సుమారుగా 50 ఘటనలు జరిగినాయి ఇలాంటివి. ఏ దోషి కనపడలేదు, ఏ దోషిని పట్టుకోలేకపోయింది ప్రభుత్వాలు గాని పోలీస్ వ్యవస్థ గాని. ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా పలానా వ్యక్తి దొరికి ఇక్కడ విగ్రహం విరక్కొట్టాడు, శివలింగాన్ని ప్రత్యక్షంగా ఉన్నటువంటి శివలింగాన్ని విరక్కొట్టిన రాయి కూడా ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి 24 గంటల్లో రిలీజ్ చేశారంటే దీని వెనకాల రాజకీయ శక్తులు కూడా ఉన్నటువంటి వ్యవహారం కనపడుతుంది. కాబట్టి ఇతని మీద తక్షణమే చర్య తీసుకుని అతని మీద పెట్టాల్సినటువంటి సెక్షన్లన్నీ కూడా పెట్టి వెంటనే అతన్ని జైలు పాలు చేయాల్సిందిగా మేము శివశక్తి విశ్వ హిందూ పరిషత్ అలాగే అన్ని హిందూ ధార్మిక సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది అతన్ని కనుక వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో దీన్ని మేము తీవ్రంగా తీసుకుని దీన్ని ఉద్యమం రూపంగా బయటకు తీసుకెళ్లి మేము వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.